సారీ గైస్. సో, కొద్దిగా లేట్ అయింది. మరేం పర్లేదు. మొత్తానికి 'డ్రాగన్ బాల్' తెలుగు డబ్బింగ్ అయితే వచ్చేసింది భయ్యా. దీంతోని 'డ్రాగన్ బాల్' సిరీస్ మొత్తం కూడా తెలుగు డబ్‌లో వచ్చేసింది కార్టూన్ నెట్‌వర్క్‌లో. యాహ్! మీరు విన్నది కరెక్టే. 'డ్రాగన్ బాల్', 'డ్రాగన్ బాల్ సూపర్', 'డ్రాగన్ బాల్ జెట్‌కై'. సో, మొత్తం 'డ్రాగన్ బాల్' సిరీస్‌ని మొత్తం కూడా తెలుగులో దించేశారు. అండ్ ఇప్పుడు దాకా ఎవరైనా సరే తెలుగులో యానిమే చూడాలనుకుంటే ఫస్ట్ స్టార్ట్ చేసేయండి 'డ్రాగన్ బాల్‌ని'. అండ్ ఇప్పుడు ఇది ప్రెజెంట్ ఒరిజినల్ అంటే ఏదైతే ఫస్ట్ 'డ్రాగన్ బాల్' ఉందో సో అది వస్తుంది ప్రెజెంట్. సో అది కూడా మొత్తం తీసుకొస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే 'డ్రాగన్ బాల్' అనేది కార్టూన్ నెట్‌వర్క్‌కి హార్ట్ లాంటిది. సో వాళ్ళకి దీని నుంచి చాలా అంటే చాలా ప్రాఫిట్స్ వస్తాయి. చాలా మంచి టీఆర్‌పీ అనేది వస్తది కాబట్టి వాళ్ళు దీంట్లో ఎటువంటి మిస్టేక్ చేయరు. అండ్ అలాగే ఫుల్ సిరీస్‌ని కూడా తీసుకొనైతే వస్తారనమాట. మనకి మిగతా సిరీస్‌ల్లాగా మధ్య మధ్యలోనే ఆపేయరు. దీన్ని ఖచ్చితంగా మొత్తం కూడా తీసుకొస్తారు. సో, మనకి మొత్తానికి డబ్బింగ్ ఎలా ఉంది అంటే, నాకైతే పర్లేదు. చాలా అంటే చాలా బాగా అనిపిచ్చింది. మీరు కానీ నా ఛానల్ ఓల్డ్ సబ్స్క్రైబర్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు నేను 'డ్రాగన్ బాల్‌ల' 2 ఎపిసోడ్స్‌నైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాననమాట. బట్ వాటికి రీచ్ రాలేదని చేయకుండా మధ్యలోనే ఆపేసా. అది వేరే విషయం అనుకోండి. సో, నేను కూడా అప్పుడే అనమాట స్టార్ట్ చేశాను. నేను కూడా ఓజీ 'డ్రాగన్ బాల్‌ని' చూడలేదు. సో, నేను ఏవైతే 2 ఎపిసోడ్స్ చూశానో, సో, సేమ్ ఇక్కడ కూడా అవే వచ్చాయి. అండ్ సో, ఆ 2 ఎపిసోడ్స్‌లో కనపడే క్యారెక్టర్స్ మనకి కొన్నే అనమాట. ఓన్లీ గోకు, బులుమా అండ్ గోకు వాళ్ళ గ్రాండ్ ఫాదర్. సో, ఇలా తర్వాత వాళ్ళ మాస్టర్ అండ్ విలన్ గ్యాంగ్. సో, బిల్లువా గ్యాంగ్ అని ఒక గ్యాంగ్ ఉంటది. సో, ఆ విలన్ గ్యాంగ్. వీళ్ళగాడికి మాత్రమే అనమాట కనపడేది. అఫ్‌కోర్స్ తాబేలు అండ్ మిగతా కొన్ని ఉంటాయిలెండి. అవి చిన్న చిన్న మైనర్‌వి. సో, వీళ్ళ కాడికి ఎలా ఉంది బ్రో డబ్బింగ్ అంటే, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను చెప్పా గదా! నేను 'డ్రాగన్ బాల్' చూడలేదు. బట్ తెలుగు డబ్ మనకి ఆటోమేటిక్‌గా తెలిసిపోతదనమాట. నేను చూసిన కొద్ది ఎపిసోడ్‌లకి వీళ్ళిచ్చిన ఫస్ట్ స్టార్టింగ్‌లో అవే ఎపిసోడ్‌లు కాబట్టి నాకు చాలా అంటే చాలా బాగా సాటిస్ఫైయింగ్‌గా అనిపిచ్చింది. అండ్ నేను తెలుగులో ఖచ్చితంగా చూస్తాను గైస్. సో, తెలుగులో ఇది ఎన్ని ఎపిసోడ్స్ వచ్చినా సరే నేను తెలుగులో ఖచ్చితంగా 'డ్రాగన్ బాలే' చూస్తాను. అయిపోగొడతాను. మీరు కూడా తెలుగులో చూడండి. ఎందుకంటే ఇది ఇంగ్లీష్ డబ్ కంటే చాలా అంటే చాలా బాగుంది. లిటరల్లీ మనకి నేను 'డ్రాగన్ బాల్‌ని' మోస్ట్‌లీ చూసింది ఇంగ్లీష్ డబ్‌లోనే. అన్నీ 'డ్రాగన్ బాల్ సూపర్' కానివ్వచ్చు. సో, మిగతా అన్నీ. ఎందుకంటే అవే బాగా ఫేమస్ అనమాట జపనీస్ కంటే. సో, నాకు లిటరల్లీ అంత మంచి ఫీలింగ్‌నైతే ఇచ్చింది ఇది. అండ్ మెయిన్‌లీ మనం వాయిస్ యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే నాకు బాగా అంటే బాగా అనిపిచ్చింది. ఎ ఎవరైతే ఇదిప్పుడు 'బిల్లువా' గ్యాంగ్‌కి డబ్బింగ్ చెప్పారో వాళ్ళది భలే అంటే భలే అనిపిచ్చింది గైస్. సో, ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్క క్యారెక్టర్‌కి ఒక్కొక్క వేరియేషన్ అండ్ ఇది విచిత్రమైన టైప్ ఆఫ్ కామెడీ అయితే ఉంటదనమాట. వాళ్ళకి ఇందులో చాలా అంటే చాలా బాగా సెట్ అయింది. లిటరల్లీ కార్టూన్ నెట్‌వర్క్ ఎందుకో గాని ఇట్లా మామూలుగా చేయదు. 'డ్రాగన్ బాల్‌కి' మాత్రం ఒక రేంజ్‌లో చేస్తది. సో, మిగతా లైక్ 'మై హీరో అకాడమియా'కేమో జస్ట్ ఊకే పైపైన చేస్తారు. సో, సీజన్ 6 గబ్బు లేపారంట. అంటే టాకు. సో, సీజన్ 6 నుంచి అసలు దరిద్రంగా అయిపోయింది భయ్యా. మేము చూడలేకున్నాం 'మై హీరో అకాడమీ' అని. అందుకే ఆపేసామని చాలామంది నాకైతే చెప్పారు. ఇక మీరే అర్థం చేసుకోండి. ఇక తర్వాత 'వన్ పీస్' గురించి ఇంక ఏం చెప్తాను చెప్పండి. 'వన్ పీస్‌లో' జోరో డబ్బింగ్ తప్ప మిగతా అసలు డబ్బింగే స్క్రాప్ అంట. మరి సో, వాటికి అలాంటి ఇంపార్టెన్స్ ఇచ్చి దీనికి మాత్రం ఒక రేంజ్‌లో అయితే డబ్బింగ్ అయితే చెప్పారనమాట. సో, అన్ని క్యారెక్టర్స్‌కి బాగా అంటే బాగా సింక్ అయింది. తెలుగు డబ్బింగ్‌లో చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి డైలాగ్స్ అనేటివి పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యాయి. మనకి యాప్ట్ అయ్యేటట్టు అయితే చెప్పారనమాట. లైక్ మీరు 'డ్రాగన్ బాల్' జపనీస్‌లో చూస్తే సేమ్ డైలాగ్స్ సేమ్ మీనింగ్ అంతా కూడా అలానే ఉంటది. దీంట్లో కూడా మీనింగ్ అనేది ఎక్కడ కూడా చేంజ్ కాదు. సేమ్ హ్యూమర్‌ని జనరేట్ చేయడానికి సేమ్ మీనింగ్ వచ్చే డైలాగ్స్‌నే పెట్టారనమాట. సో, అది చాలా అంటే చాలా బాగా అనిపించింది. మనకి మామూలుగానే మీకు తెలిసిందే. సో, టీవీ ఛానల్స్‌లో కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటాయి. సో, ఆ రిస్ట్రిక్షన్స్ వల్ల డైలాగ్స్ అండ్ మిగతా కొన్ని సీన్స్ అనేవి చేంజ్ చేశారు కాబట్టి వాళ్ళు రైటింగ్ అనేది చాలా అంటే చాలా చేయాలి. అందుకోసం చాలామంది కొన్ని కొన్ని సీన్స్‌ని, డైలాగ్స్‌ని చాలా వరకు చేంజ్ చేసేస్తారు. కానీ దీంట్లో వీళ్ళు చేంజ్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టేశారు. అది నాకు బాగా అంటే బాగా అనిపించింది. మరి ఇంకొంతమంది ఉంటారు. సేమ్ రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఏంటి ఉండవు. అయినా సరే గబ్బులేపుతారు. ఏం చేస్తాం స్టూడియో అసలు 'క్రంచీ రోల్' కూడా అలాంటి స్టూడియోస్‌కి ఎందుకిస్తారో ఏమో! కొద్దిగా బెటర్ డబ్బింగ్ టీమ్‌ని పెట్టండయ్యా! ఊకే గబ్బులేపుతారు. సో, 'క్రంచీ రోల్‌లో' అన్ని యానిమేస్ వస్తే కేవలం దాంట్లో మనకి బాగా నచ్చేటివి ఒక 2, 3 ఉంటాయి అంతే. సో, అంత దరిద్రంగా చేస్తున్నారు. సో, చూడాలి మరి 'డ్రాగన్ బాల్' అయితే చాలా అంటే చాలా బాగుంది. సో, మీకు ఇంతకుముందులాగే
ఎవ్రీ సండే అయితే వస్తుంది. సో ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేయండి. ఎవ్రీ సండే 2 PM నుంచి 5 దాకా సో అలా వస్తూ ఉంటుంది డ్రాగన్ బాల్ కార్టూన్ నెట్వర్క్లో. ఖచ్చితంగా చూడండి, మిస్ కావద్దండి. నేను కూడా చూస్తాను అండ్ మీకు కావాల్సిన అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తాను. ఏంటి భయ్యా సడన్గా యానిమే వీడియో చూసావంటే తప్పదు బ్రో, యానిమే గార్డెన్ పేరు పెట్టాక యానిమే వీడియోస్ చేయకుంటే పాపం. దట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. దట్స్ ఆల్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.